కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది. ఒకటి రాహు పూర్తి నెలంతా ఉన్నారు, ఆయన చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అలాగే కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. రవి అంటే నెలంతా పూర్తిగా ఉంటారు కుజుడు. రవి 14 రోజుల పాటు సంచారం ఉంటుంది. బుధుడు మీకు నెలంతా కూడా ఉన్నారు. బుధుడు పూర్తి అసలు ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితి. కానీ రాహువు కుజుడు రవి 14 రోజులు మీకు మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే మీరు చేసేటటువంటి పనికి మీ ఇంట్లో మీ గృహంలో మీ సోదరులు బాగా సహకరిస్తారు. అలాగే ఏదైనా ధైర్యం చేసి పెట్టుబడి పెట్టాలి అన్నట్టయితే 3 గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి ఒక కొత్త వ్యాపారానికో దేనికో ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే కొన్ని విషయాలలో తెలుసున్న వారు తెలియని వారు కూడా కొన్ని సందర్భాల్లో తెలియని వారు కూడా మీకు మనస వాచ కర్మన సహకరించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనం అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బుధుడు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఆయన ద్వారా మనకి ఏ విధమైన సహాయ సహకారాలు అందవు. ఈ విధమైన ఫలితం. ఇకపోతే వీరికి ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది. 4వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మీనరాశిలో జరుగుతున్నది. ఇది నెలంతా ఉంటుంది. ఇంకా చాలా కాలం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి మాస ఫలితాలు కాబట్టి మాసంతా చెప్పుకుందాము. ఇది మాత్రం శుభ పరిణామం కాదు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి 4వ స్థానం సుఖస్థానం కాబట్టి అవన్నీ కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. విద్య, భూమి, గృహము, ఇట్లా వాహనం, స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అంతా ఏర్పడుతుంటుంది శని భగవాన్ వల్ల. ఇక శుక్రుడు కూడా 4వ స్థానంలో 25 రోజుల పాటు ఉన్నారు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మీనంలో నుంచి మేషంలోకి వచ్చి ఒక 6 రోజుల పాటు ఉంటారు. అంటే శుక్రుడు 4, 5 2 స్థానాల్లో కూడా చాలా శుభ ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక్కడ ఒక 6 రోజుల పాటు సంతానం విషయంలో, విద్య విషయంలో సహకరించిన 25 రోజుల పాటు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి ఆ సుఖాలు ఏవైతే అనుకున్నామో ఆ సుఖాలన్నీ వాళ్ళు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రవిని ఈ శని భగవానుడు దూరం చేయడం చేస్తుంటే ఈయన మనకి అందేటట్టుగా ఈయన ప్రయత్నం ఈయన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటుందని వాళ్ళు చతుర్థ పంచమ స్థాన ఫలితాలు. ఇక సప్తమ స్థానంలో గురు సంచారం, ఇది కూడా చాలా యోగ్యమైనటువంటిది. మనకి చాలా శుభఫలితాలు కలిగి చేసేటటువంటిది ఈ ఈ ధనురాశి వారికి. ఇక్కడ 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగటము, ఒకవేళ అవివాహితులైతే వాళ్ళకి పెళ్లి కుదరటమో పెళ్లి జరగటమో లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది ఇక్కడ. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఈ గురు సంచారం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉండాలి. కాబట్టి వ్యాపారం ముందుకెళ్తుంది, లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది వాంఛనీయం కాదు. ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. గుళ్ళు గోపురాలు వెళ్ళడం, ఏదో దేవుడికి మన బాధలు చెప్పుకుందాం మనస్ఫూర్తిగా ఎవరితో చెప్పినా వాళ్ళందరూ హేళన చేయటమో లేకపోతే ఎక్కిరించడమో వల్ల మన వీక్నెస్ బయటపడటమో జరుగుతుందే కానీ ఎవ్వరూ మనకి ఆదుకోజాలరు. దేవుడి దగ్గర చెప్పుకుందాం అంటే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా మనం కోల్పోయేటట్టు అవకాశం ఉంటుంది. ఇక్కడ భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వలన ఇది గమనించుకోండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ వీరికి అనుకూలంగా రాహు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, ఒక 14 రోజుల పాటు రవి అనుకూలంగా ఉన్నాడు, ఇంకా శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి చాలా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది,
ఉండి తీరుతుంది కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలను చుట్టడం గాని, లేదా నవగ్రహ మంత్రాలు ఇంటి దగ్గర చదువుకోవటం గాని చెయ్యండి. ఆ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోండి. సర్వ శుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీన రాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది. ఏ స్థానము? జన్మస్థానము. ద్వితీయ స్థాన సంచారాన్నే మనం ఏలినాటి శనిగా 3 రాసుల సంచారాన్ని ఏలినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేశాం. కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది. గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలయ్యే అవకాశం ఉన్నది. ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే జన్మంలోని శుక్రుడు 25 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ, ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము అంతా బాగుంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి 6 రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు. శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇక రవి యొక్క సంచారం ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. జన్మంలో గాని ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో 14 రోజులు ఉండే మీనంలోకి వస్తున్నారు కాబట్టి వ్యయ స్థానంలో కానీ జన్మంలో గాని రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అందుచేత ఇక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన, ఆలోచన అవన్నీ బాగా లేకుండటం, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం, ధన నష్టం జరగటం, అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. విద్య విషయంలోను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి, గృహము, వాహనము, మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు ఈ నెల రోజులు. కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి. ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. లాభాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది 6వ స్థానంలో. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. అప్పులుంటే తీర్చేయగలుగుతారు. అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. అంటే మొత్తం మీద పుడుతుంది. కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ధనానికి లోటు ఉండదు అని అర్థం. ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో మనం 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. రాహు ఏ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వజాలడు. బుధుడు మంచి ఫలితములు ఇవ్వజాలడు. కుజుడు పూర్తిగా ఉన్నాడు. ఆయన కూడా రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు, కుజుడు, బుధుడు వ్యయ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము, ధన నష్టము, కళత్ర నష్టము, కారాగార శిక్షలు, శత్రు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం. 2 గ్రహాలు అనుకూలత ఉంది. మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి. అది శ్లోకాలే చదువుతారో, గుడికి వెళ్ళి చదువుతారో, ఇంటి దగ్గర ఉండి చదువుతారో, లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో, అనేక రకాలు విష్ణు సహస్రనామం, లేకపోతే ఈశ్వరాభిషేకం, అలాగే సుందరకాండ పారాయణ ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి. కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీన్ని ఆచరించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.